అవతార్ మెహర్ బాబాకి జై. ఈరోజు మాట పాట మెహర్ బాబా సహవాస్ వారి కార్యక్రమంలో మన బాబా ప్రేమికులు ఒక 5 నిమిషాలు మాట కానీ 5 నిమిషాల పాట కానీ పాడొచ్చండి. మీరు ఇప్పుడు నా 4:30 నిమిషాలు మారుతి ధనలక్ష్మి గారు నమో మెహర్ బాబా సంకీర్తన చేయవలసిందిగా కోరుచున్నానండి. నేను చెప్తాను, తర్వాత అందరూ కూడా సాధ్యం కొంచెం చిన్న పాటలో ఎంచుకుంటే ఎక్కువ అందరికీ అవకాశం వస్తుందని అనుకుంటున్నాం. మీరు మీ ఇష్టం అండి. జై బాబా, అందరికీ జై బాబా అండి. ఈరోజు కార్యనిర్వహణ బాధ్యతను పరమాత్మ మెహర్ బాబా మనకి అప్పచెప్పాడు. నాకు మీ అందరి సహకారంతో నేను చేయడానికి పూనుకుంటున్నా. ఇప్పుడు 4:30 అయిందండి. ఇప్పుడు మారుతి ధనలక్ష్మి గారు నమో మెహర్ బాబా గీతాన్ని సంకీర్తన చేస్తుందిగా కూర్చున్నాను. జై బాబా అమ్మ. మారుతి ధనలక్ష్మి మేడం గారు. జై బాబా. జై బాబా అండి. అందరికీ జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की జై. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదోద్ధార సకల చరాచర జగదోద్ధార నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా జోహారులివే శ్రీ మెహరు బాబా జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూపా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవభయ భంజన పరమ పావన భవభయ భంజన పరమ పావన నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా అజ్ఞానాంధత అంతము చేసి అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరి షడ్వర్గము అంతరింపగా హరి షడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షంబను గ్రహింపుము అవ్యయ మోక్షంబను గ్రహింపుము నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా की जय జై బాబా, అందరికీ జై మెహర్ బాబా. శ్రీనివాస్ గారు మీకు జై మెహర్ బాబా అండి. జై బాబా అమ్మ. చక్కగా పరమాత్మ యొక్క మెహర్ బాబా వారి నమో మెహర్ బాబా సంకీర్తన చేసి బాబా వారిని ఆహ్వానించారు. మారుతి ధనలక్ష్మి గారికి, సులోచన గారికి ధన్యవాదాలండి. ఇప్పుడు బాబా చెల్లెలు బాబా దేవుని సోదరి మణిజ ఆత్మకథని
మణిజా గారి పుస్తకాన్ని చదువుకుంటున్నాం అండి. అది 1900 సంవత్సరం, తొలి సంవత్సరం టైంలో బ్రిటిష్ ఇండియాలో వారిది ఒక సాధారణ సంతోషంగా సాగిపోయే ఒక మధ్యతరగతి ఇరానీ కుటుంబం. వారున్న ప్రాంతంలో అన్ని రకాల ప్రజలు నివసించేవారు. వివిధ మతాల వారు ఉండేవారు. ప్రాంతంలో అన్ని రకాల ప్రజలు నివసించేవారు. షిరీన్ ఇంటిని పిల్లలను చూసుకునేది షిరీన్ మాయి. షెరియార్జీ టీ అంగడిని, కళ్ళు దుకాణాన్ని నడిపేవారు. పిల్లలందరూ ఇంగ్లీషు పాఠశాలకు వెళ్ళేవారు. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా సంకీర్తనలో మొదటిసారిగా కోటేశ్వరరావు గారు బాబా వారి ఒక సంకీర్తన చేయవలసిన కోరుతున్నానండి. జై బాబా అండి. కోటేశ్వరరావు గారు. जय बाबा सर। జై బాబా సార్. जय बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय अवतार मेहर, जय जय अवतार मेहर, सद्गुरु लचे पूजित, प्रेमिक हृदय निवासित, जय अवतार मेहर, जय जय अवतार मेहर। सुंदर वदनादरहासं आ कन्नुल परिहासं, बाबा कन्नुल परिहासं, ऋतुवधुवचन प्रकाशं, सुमधुर प्रेम विकासं, मनसे नवनीतं, नी मनसे नवनीतं। जय अवतार मेहर, जय जय अवतार मेहर, सद्गुरु लचे पूजित, प्रेमिक हृदय निवासित, जय अवतार मेहर, जय जय अवतार मेहर। कांचिति नीलो करुणत्वं, अदिनी दिव्यत्वं, बाबादिनी दिव्यत्वं, కనిపించదు భిన్నత్వం, కలిగించును ఏకత్వం, ప్రేమ మహతత్వం, అది నీ పరిపూర్ణత్వం। జై అవతారు మెహర్, జై జై అవతారు మెహర్, సద్గురు లచే పూజిత, ప్రేమిక హృదయ నివాసిత, జై అవతారు మెహర్, జై జై అవతారు మెహర్। ప్రేమ సుధామయ రసభరితం, వినగాని చరితం, బాబా వినగాని చరితం, ఆత్మోన్నతికి ప్రమోదం, జీవోన్నతికి ప్రమోదం, చేర్చును ధర్మ పదం, నీ ప్రేమ ప్రశాంతి పదం। జై అవతారు మెహర్, జై జై అవతారు మెహర్, సద్గురువులచే పూజిత, ప్రేమిక హృదయ నివాసిత, జై అవతారు మెహర్, జై జై అవతారు మెహర్। మరణము కలిగే తరుణములో నీ స్మరణయ శరణమని, బాబా స్మరణయ శరణమని, అనవరతము నీ స్మరణము జపించగనే నిరతము, అనవరతము నీ స్మరణము జపించగనే నిరతము, కరుణించుము సతతం, మము కరుణించుము నిరతం। జై అవతారు మెహర్, జై జై అవతారు మెహర్, సద్గురువులచే పూజిత, ప్రేమిక హృదయ నివాసిత, జై అవతారు మెహర్, జై జై అవతారు మెహర్। అవతార్ మెహర్ బాబా की जय। అందరికీ జై బాబా। థ్యాంక్ యూ సార్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ। జై బాబా అండి. చక్కగా బాబా నన్ను దర్శించే ముందు నా సద్గురువుల్ని మీరు దర్శించవచ్చు. వారిని దర్శించిన తర్వాత చివరిగా నా దర్శనం చేసుకుని నన్ను ఇంటికి తీసుకెళ్ళమన్నారు.
అలాగ మీరు సద్గురువులకి పూజిత అనేటటువంటి కీర్తన మరణం సంభవించినప్పుడు విషయాలు ఇవన్నీ వచ్చే అర్థంలో మీరు చక్కటి సంకీర్తన చేశారండి. మీకు ధన్యవాదాలు. తర్వాత సంకీర్తనకి సులోచన మేడం గారు సిద్ధంగా ఉండాలండి. బాబా మ్యాటర్లోకి వస్తే మణిజ గారి పుస్తకంలో అది 1913వ సంవత్సరం, మేర్వాన్ 19 సంవత్సరంలో యువకుడు డక్కన్ కాలేజీలో చదువుతున్నాడు. జాలికి 10 సంవత్సరాలు, బెహరంకి 4 సంవత్సరాలు. అంటే బాబా అన్నయ్యలు, తమ్ముళ్ళు వీళ్ళు. వయసున్న చిన్నవారు తమ్ముళ్ళు. షిరీన్ గర్భంలో ఆది ఉన్నాడు. అంటే ఆది సీనియర్ బాబా అన్నగారు తమ్ముడు. ఆమెకు 35 ఆమెకు 30 సంవత్సరములు. అంటే అంటే షిరీన్ మాయకి 30 సంవత్సరములు, షెరియాజీకి 60 సంవత్సరాలు. మే నెల ఒక రోజు అక్కడ చెట్టు కింద కూర్చున్న ఒక సనాతన శ్రీమూర్తి సద్గురు బాబాజాన్ సైకిల్ మీద వెళుతున్న మేర్వాన్ని రమ్మని పిలిచింది. ఆ పిలిపే హాయిగా సంతోషంగా ఆ కుటుంబాన్ని సంతోషంగా సాగిపోతున్న కుటుంబాన్ని తలకిందులు చేసింది. ఆ పిలిపే మేరవాన్ని ప్రపంచం పట్ల పూర్తిగా విముఖుడిని చేసింది. ప్రపంచ చరిత్రను మార్చివేసింది. తర్వాత తరచూ ప్రతి రాత్రి బాబాజాన్ వద్దకు బాబావారు దర్శనం నిమిత్తం వెళ్ళేవారు. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా సులోచన మేడం గారు ఒక బాబావారి సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి. సులోచన గారు. జై బాబమ్మ. జై బాబా అండి శ్రీనివాస్ గారు. జై మెహర్ బాబా. అవతార్ వరమే నీ సేవ నాకు పరమ పావన, శరణాగత వత్సలుడవు పతిత పావన. వరమే నీ సేవ నాకు పరమ పావన, శరణాగత వత్సలుడవు పతిత పావన. ఇన్నాళ్ళకు కనికరించి కనిపించావా, ఇన్నాళ్ళకు కనికరించి కనిపించావా, ఇన్నేళ్లకు అవతరించి కరుణించావా, ఇన్నేళ్లకు అవతరించి కరుణించావా. వరమే నీ సేవ నాకు పరమ పావన, శరణాగత వత్సలుడవు పతిత పావన. శ్రీకర సుగుణాకర ధరణి ప్రియనామం, జన్మల జన్మాంతర భవ పాపనాశనం. శ్రీకర సుగుణాకర ధరణి ప్రియనామం, జన్మల జన్మాంతర భవ పాపనాశనం. నీ ప్రేమే ఈ జన్మకు నోచిన వరము, నీ ప్రేమే ఈ జన్మకు నోచిన వరము. నీ చరణమే నా జీవిత గమ్యస్థలము, నీ చరణమే నా జీవిత గమ్యస్థలము. వరమే నీ సేవ నాకు పరమ పావన, శరణాగత వత్సలుడవు పతిత పావన. నిరతము నీ స్మరణము నాకిహ పరమైతే, సతతము నీ సేవ నాదు జీవనమైతే. నిరతము నీ స్మరణము నాకిహ పరమైతే, సతతము నీ సేవ నాదు జీవనమైతే. శూన్యములో సర్వమునే పొందెదనయ్యా, శూన్యములో సర్వమునే పొందెదనయ్యా. సర్వముని సన్నిధిలో మరచెదనయ్యా, సర్వముని సన్నిధిలో మరచెదనయ్యా. వరమే నీ సేవ నాకు పరమ పావన, శరణాగత వత్సలుడవు పతిత పావన. ఇన్నాళ్ళకు కనికరించి కనిపించావా, ఇన్నాళ్ళకు కనికరించి కనిపించావా, ఇన్నేళ్లకు అవతరించి కరుణించావా, ఇన్నేళ్లకు అవతరించి కరుణించావా. వరమే నీ సేవ నాకు పరమ పావన,
శరణాగత వత్సలుడవు పతిత పావనా. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. అందరికీ జై బాబా అండి. శ్రీనివాస్ గారు జై మెహర్ బాబా అండి. మీరు జై బాబమ్మ, చక్కటి సంకీర్తన చేశారు. మన స్మరణే, ఆయన స్మరణే మనకి ఆ పతిత పావనుడు ఇచ్చినటువంటి వరమమ్మ. ఆ అర్థం వచ్చే చక్కటి సంకీర్తన మీరు చేశారు, మీకు ధన్యవాదాలు. తర్వాత పుష్పలత మేడం గారు సిద్ధంగా ఉన్నారండి. ఇప్పుడు బాబా మ్యాటర్లో ఆ ఎప్పుడు ప్రతి రాత్రి వెళ్ళి బాబాజాన్ దర్శనం చేసుకునేవారు. బాబా సద్గురువుని బాబాజాన్ 100 సంవత్సరాలు పైబడిన ఆవిడే. 1914 జనవరిలో ఒకనాటి సాయంత్రం బాబాజాన్ మేర్వాన్ నుదుటిపై చుంబించింది, అంటే ముద్దు పెట్టారు. అలా ఆ సద్గురువు అతని నిజస్థితిని తెలియజేసింది. మర్నాటి ఉదయం షిరీన్ తనకు అత్యంత ప్రేమపాత్రుడైన ముద్దు బిడ్డ అపస్మారక స్థితిలో ఉండగా చూసింది. మేర్వాన్ అలా 3 రోజులు ఉండిపోయారు. డాక్టర్లు వచ్చి చూశారు. చక్కగా చలాకీగా హుషారుగా ఉండే మేర్వాన్ కీలుబొమ్మల రోబోలా మారిపోయాడు. పిలిచిన వారు ప్రతివారు అతనికి పిచ్చి పట్టిందని నిర్ధారించారు. ఏ విధంగా సాగుతుందని నెక్స్ట్ చదువుతాను. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా పుష్పలత జొన్న మేడం గారు బాబా వారి సంకీర్తన చేయాలండి. తర్వాత శ్రీరాములు గారు సిద్ధంగా ఉండాలి. జై బాబమ్మ. జై బాబా, పుష్పలత జై బాబా, జై బాబా. చేయండి. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. నీవు లేక మెహరు మేము లేని లేము, నీవు లేని మేము మేము కానే కాము. నీవు లేక మెహరు మహిని వెలసిన మానవునిగా మాలో మహిమ చూపినావు. మాయ తొలగు మాలో మహిని వెలసిన మానవునిగా మాలో మహిమ చూపినావు. మాయ తొలగు మాలో మనసనేది మార్గమేదో చూపి, మనసనేది లేని మార్గమేదో చూపి మనిషిని దైవంగా మార్చింది నీవు. నీవు లేక మెహరు మేము లేని లేము, నీవు లేని మేము మేము కాని కాము. నీవు లేక మెహరు కలలు కావు నిజం, కథలు కావు రుజువు. కనుల ముందు కదిలే కాంతి రూపు నీవు. కలలు కావు నిజం, కథలు కావు రుజువు. కనుల ముందు కదిలే కాంతి రూపు నీవు. కరిగిపోయే కాలం, కరిగిపోయే ప్రాయం, కరిగిపోయే కాలం, కరిగిపోయే ప్రాయం. కడలిలో నదిని కలిపేది నీవు. నీవు లేక మెహరు మేము లేని లేము, నీవు లేని మేము మేము కానే కాము. నీవు లేక మెహరు హృదయ తలుపుని తెరచి ఉంచినాము. ఉన్నదంత నీవేనని తలచి కొలచినాము. హృదయ తలుపు నీకై తెరచి ఉంచినాము. ఉన్నదంత నీవేనని తలచి కొలచినాము. వృధా మాట కాదు, సదా ఉంది నీలో
వృధా మాట కాదు, సదా ఉంది నీలో, ఊపిరి రూపాన ఉన్నది నీవు. నీవు లేక మెహరు మేము లేని లేము, నీవు లేని మేము మేము కానే కాము, నీవు లేక మెహరు. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. శ్రీనివాస్ గారు జై బాబా అండి. జై బాబా అమ్మ, చక్కటి సంకీర్తన చేశారు. కేతం గంగాధర్ గారు రాసిన పాట. నాకు ఇష్టమైన, అందరికి ఇష్టమైన పాట అది. ఆయన లేకపోతే నేనే లేను, నీవు లేని లేని నేను కాని కాని చక్కగా మీరు సంకీర్తన చేశారు. మీకు ధన్యవాదాలమ్మా. నెక్స్ట్ శ్రీరాములు గారు సిద్ధంగా ఉండాలండి. ఇప్పుడు బాబా అతనిలో కలిగిన మార్పు గురించి షిరియాజీకి ఎంతో కొంత అవగాహన కలిగింది. అంటే బాబా తండ్రి కొంత అవగాహన ఉంది, కానీ షిరీన్ మొదలగు వారిని తీవ్ర విషాదానికి గురి చేసింది. ఆ తర్వాత 4 సంవత్సరాలకి చిట్ట చివరి సంతానంగా మణిజ ఇరానీ వారి కుటుంబంలో జన్మించింది. మనం ఏ బుక్ అయితే చదువుకుంటున్నామో ఆ మణిజ, దేవుని సోదరి మణిజ ఆత్మకథ అనే బుక్ చదువుకుంటున్నాం. ఆ మణిజ గారు ఈ బాబా విషయం జరిగిన 4 సంవత్సరాలకి చిట్ట చివరి సంతానంగా జన్మించారట. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా శ్రీరాములు గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నానండి. మీరు కానీ మేడం గారు కానీ. జై బాబా. జై బాబా సార్. శ్రీరాములు గారు. జై బాబా సార్. అందరికీ జై బాబా. అమ్మా చేయండి, చేయండి అమ్మా. అదిగో సుందర రూపము మెహరుని దివ్య స్వరూపము, అటు చూడుము ఆ మందహాసము, ఆహా ఏమది ఆనందము. అదిగో సుందర రూపము మెహరుని దివ్య స్వరూపము, అటు చూడుము ఆ మందహాసము, ఆహా ఏమది ఆనందము. కాంచినంతనే కమ్మని భావం కలిగేను మదిలోనా, తలచినంతనే తన్మయముగా పులికించెను తను వెళ్ళా, మురిపించి మైమరిపించగను అవతరించిన ఆది రూపము. అదిగో సుందర రూపము మెహరుని దివ్య స్వరూపము, అటు చూడుము ఆ మందహాసము, ఆహా ఏమది ఆనందము. కలువరేకులై కనురెప్పలై వెలుగుందే ఆ కనులు, దివ్య జ్యోతిలై ప్రేమ చూపులుగా ప్రసరించెను మన పైన, ఆ దివ్య ప్రేమను మనకందింపగా అవతరించిన ఆది రూపము. అదిగో సుందర రూపము మెహరుని దివ్య స్వరూపము, అటు చూడుము ఆ మందహాసము, ఆహా ఏమది ఆనందము. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ సార్. అందరికీ థ్యాంక్స్ అండి. జై బాబా అండి. జై బాబా అమ్మ. చక్కటి బాబా వారి సంకీర్తన చేశారు. అదిగో ఆయన సన్నిధి అని చెప్పి మీరు చక్కటి సంకీర్తన చేశారమ్మా. ఇప్పుడు ఆ సంకీర్తనలో భాగంగా శేషరత్నం కావురి మేడం గారు సంకీర్తన చేస్తుందిగా కూర్చున్నాను. జై బాబా. శేషరత్నం మేడం గారు ఉన్నారండి? జై బాబా మేడం. శేషరత్నం గారు. జై బాబా. పద్మావతి మేడం గారు, కే పద్మావతి గారు శేషరత్నం గారు లేరండి. ఓకే మేడం. మళ్ళీ వెళ్ళిపోయినట్టున్నారు. ఇప్పుడు
పద్మావతి గారు జై బాబా. మీరు సంకేతం చేయండి. తర్వాత శారదా మేడం గారు రెడీగా ఉండాలి. పద్మావతి మేడం మీరు సంకేతం చేయండి అమ్మా. అలాగేనండి. జై బాబా. జై బాబా అమ్మ. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. बाबा नमो मेहर बाबा नमो भक्त जिन रंजना श्रित परिपालना. बाबा नमो मेहर बाबा नमो भक्त जिन रंजना श्रित परिपालना. बाबा नमो తేజోమయుని తాత్విక భావం విజ్ఞులకైనా విశదము కాదే. తేజోమయుని తాత్విక భావం విజ్ఞులకైనా విశదము కాదే. ఏ పురుషోత్తమ దీనదయాదల ఏ పురుషోత్తమ దివ్య సనాతన దీవింపుము మము నీ సేవకులిగా. దీవింపుము మము నీ సేవకులుగా. బాబా నమో మెహర్ బాబా నమో భక్త జన రంజనాశ్రిత పరిపాలనా. బాబా నమో మెహర్ బాబా నమో. కరుణామయిని ప్రేమ కటాక్షము కాంచెడు ప్రతి జీవగణానికి. కరుణామయుని ప్రేమ కటాక్షము కాంచెడు ప్రతి జీవగణానికి. యాచంచకనే యాచన చేసి యాచంచకనే యాచన చేసి పంచదవట కృప కరుణార హృదయ. పంచదవట కృప కరుణార హృదయ. నా బాబా నమో మెహర్ బాబా నమో భక్త జన రంజన ఆశ్రిత పరిపాలనా. బాబా నమో మెహర్ బాబా నమో. మాయా మమతల మమకారములో నిన్ను నే మరచిన నీవు విడువుగా. మాయా మమతల మమకారములో నిన్ను నే మరచిన నీవు విడువుగా. ఏ ప్రేమమయా ఎన్నంటి ఏమము. ఏ ప్రేమమయా ఎన్నంటి ఏమము. గాచడి ప్రభువిల మరి లేరు సాటి. గాచడి ప్రభువిల మరి లేరు సాటి. బాబా నమో మెహర్ బాబా నమో భక్త జన రంజనాశ్రిత పరిపాలనా. బాబా నమో మెహర్ బాబా నమో. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. మెహర్ బాబాకి ధన్యవాదాలు. జై బాబా. ఎక్కడ తప్పులు అక్కడ సంకేతం చేశారమ్మా. జై బాబా. పద్మావతి మేడం గారు యాచింతకనే యోచన చేసి కరెక్ట్ తర్వాత కరెక్ట్ చేసుకున్నారు. దాంట్లో ఈ పాటలో ఏంటంటే బాబాను మనం ఏం అడగకుండానే ఆయనే ఆలోచించి మనం ప్రేమిస్తారమ్మా. ఇంకొకటి ఏంటంటే మాయా మమతల దాంట్లో నేను మేము మరచిన మము విడవుగా అని పాడుతూ ఉంటారు ఎప్పటి నుంచో. అది విడవుగా కాదు వేడవుగా అని ఉండాలండి. అది వేడవుగా వేడవు నిన్ను వేడని నేడను నేనే అని ఎట్లా పాటలు ఉంటాయి కదా. వేడను వేడను విడను అనకూడదు అన్నమాట. విడను అంటే వేడవుగా వేడవుగా అదే అది అట్లా విడువవు అనొచ్చు వేడవు అది అట్లా విడవుగా విడవుగా అంటారు పాడకూడదు. నాకు తెలిసింది చెప్పాను. పలకలేకపోయానండి.
కరుణా ఏం శరణ పర్లేదు దానికి కరుణ దానికి అన్ని బాగానే ఉన్నాయి, అసలు ఏం తేడా లేదమ్మా. జై జై బాబా బాబా అమ్మ, మీకు చక్కగా సంకేతం చేశారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు జై తర్వాత శారదా మేడం గారు సిద్ధంగా ఉండాలి. బాబా మ్యాటర్లోకి వెళ్తే ఆయన ఆ, సరే సంకేతం చేయండి అమ్మా. శారదా మేడం గారు మీరు సంకేతం చేయండి అమ్మా. జై బాబా. జై బాబా చెప్పండి, జై పర్వాలేదు, బాబా. తర్వాత చేస్తాం కదా. చూస్తారండి, కొంచెం తీయాలి మ్యాటర్, నేను చూస్తాను. జై మీరు బాబా, జై బుక్ బాబా, ఓకే. మూసేసా ఒక్కసారి. జై బాబా, అందరికి జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. మీకు నచ్చిన పాటనే పాడుతున్నాను, మీరు ఎప్పుడు పాడమంటారు కదా అనేసి. జై బాబా. వికసించు అందుకే పూలో పసికందు నవ్వులో స్వాతి చినుకులో సంగీత లహరిలో నీ నవ్వుగాంచనా నే పరవశించనా, నీ నవ్వుగాంచనా నే పరవశించనా. బాబా జై మేరు జై, మేరు జై బాబా జై. సెలయేటి గలగల నీ స్మరణ నేర్పదా, చిరుగాలి కదలిక నీ దరిని చేర్చదా. సెలయేటి గలగల నీ స్మరణ నేర్పదా, చిరుగాలి కదలిక నీ దరిని చేర్చదా. కోయిల కుహు కుహులు నీ కేళి తెలుపవా, కోయిల కుహు కుహులు నీ కేళి తెలుపవా. పున్నమి సిరి వెన్నెలని ప్రేమ చాటదా, వికసించు పూలో పసికందు నవ్వులో స్వాతి చినుకులో సంగీత లహరిలో నీ నవ్వుగాంచనా నే పరవశించనా, నీ నవ్వుగాంచనా నే పరవశించనా. బాబా జై మేరు జై, మేరు జై బాబా జై. కెరటాల కడలిని సంపదను తెలుపదా, నీలాల నింగిని సంగతులు చాటవా. కెరటాల కడలిని సంపదను తెలుపవా, నీలాల నింగిని సంగతులు చాటవా. పవనాలు ప్రతిక్షణం నీ పటిమ చెప్పవా, పవనాలు ప్రతిక్షణం నీ పటిమ చెప్పవా. పదాలు చేరిని ప్రస్తుతిని చేయవా, వికసించు పూలో పసికందు నవ్వులో స్వాతి చినుకులో సంగీత లహరిలో నీ నవ్వుగాంచనా నే పరవశించనా, నీ నవ్వుగాంచనా నే పరవశించనా. బాబా జై మేరు జై, మేరు జై బాబా జై. కళాలు చేరిని కావ్యాలు వ్రాయవా, గళాలు ఏకమై నీ కలిమి తెలుపవా. కళాలు చేరిని కావ్యాలు వ్రాయవా, గళాలు ఏకమై నీ కలిమి తెలుపవా. స్వరాలు ఒక్కటై నీ చెలిమి నేర్పవా, స్వరాలు ఒక్కటై నీ చెలిమి నేర్పవా. మెహేరు శ్రీవై నిన్ను నీవు తెలుపవా, వికసించు పూలో పసికందు నవ్వులో స్వాతి చినుకులో సంగీత లహరిలో నీ నవ్వుగాంచనా నే పరవశించనా, నీ నవ్వుగాంచనా నే పరవశించనా. బాబా జై మేరు జై,
मेहर जय बाबा जय बाबा जय बाबा जय అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి జై బాబా మేడం. జై బాబా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా. జై బాబా. మీకు ధన్యవాదాలు. నాకు ఇష్టమైన పాట అని చెప్పారు. ఎందుకంటే అమ్మా మీరు ఆ పాటను పాడడం, చక్కగా పాడడం అదొకటి. పసికందు వికసించి పువ్వులో పసికందు నవ్వులో ఆ పసికందు నవ్వు ఉంటే బాబా మనకి గుర్తు వస్తారన్నమాట. ఆయన తెలియజే. అలాగే సెలయేటి గలగల నీ స్మరణ నేర్పద ఆ వెళుతూ ఉంటే మనకి బాబా 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 అని మనం స్మరణ చేయాలన్న శబ్దాన్ని ఇస్తుందట. పదాలు చెరిని ప్రసూతి చేయవ. ఈ పదాలన్నీ కలిసే కాబట్టి మనం ఆ పాటలు పాడగలుగుతున్నాం. కళాలు చెరిని కావ్యాలు రాయవా. అసలు కళాలన్నీ చేరిపోయి రాసేస్తున్నాయంట కావ్యాన్ని. ఓ గాడ్ స్పీక్స్ కానీ ఇంకోటైనా కానీ బాబా స్వయంగానే రాశారు అనుకోండి. గళాలు ఏకమై నీ కలిమి తెలుపవా. కలిమి అంటే మనకి సంపద. అది ఆయన గళాలు అందరూ పాడుతుంటే మీరందరూ పాడుతుంటే ఏమవుతుందన్నమాట, ఎంతో సంపద ఉన్నట్టుగా ఉంటుంది ఆ దైవ సంపద. స్వరాలు ఒక్కటై నీ చెలిమి నేర్పవా. ఇంకా మేక్ మీ యువర్ కాన్స్టెంట్ కంపానియన్ అని అన్నాడు బాబా. అలాగా స్వరాలు సరిగమ పదాలు అన్ని కలిసి ఈ మనకి లైన్స్ లో పల్లవిలో మరియు చరణాల్లో వస్తాయి. ఇంకా చాలా ఉందమ్మా. చక్కటి సంకీర్తన చేశారు. మీకు ధన్యవాదాలమ్మా. తర్వాత ఇప్పుడు శ్రీకుమార్ గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి. శ్రీకుమార్ సార్. జై బాబా అండి. జై బాబా సార్. జై బాబా అండి సార్. दीन जनोद्धार मेहरू बाबा दीन जनोद्धार बाबा ఎన్నో జన్మలన పుణ్యము పండెరా కన్నులారగ నిన్నుగాంచి తరించితి దీన జనోద్ధార మెహరుబా దీన జనోద్ధార ఎన్నగనీ కన్నా మిన్నలు లేరన్నా ఎన్నగనీ కన్నా మిన్నలు లేరన్నా ఎన్నుకొంటినయా నిన్ను నా ప్రియునిగా దీన జనోద్ధార మెహరుబా దీన జనోద్ధార ఎన్నకు దోషముల్ కన్న తండ్రివి కావా మన్నించి బ్రోవు మా పాలి దైవమా దీన జనోద్ధార బాబా నిన్ను వినా ప్రభు అన్యుల నెరుగను నిన్ను వినా ప్రభు అన్యుల నెరుగను నన్ను వీడకు సామి నిన్నే ప్రేమించితి నన్ను వీడకు సామి నిన్నే ప్రేమించితి దీన జనోద్ధార మెహరుబా దీన జనోద్ధార నన్ను నెరుగను నిన్ను అరయుదునా నన్ను నెరుగను నిన్ను అరయుదునా కుమార్ అంకుల్ వినిపించడం లేదు, దగ్గర పెట్టుకోండి మైకు. రూపధర సన్నుతినుతుదర సగుణ రూపధర దీన జనోద్ధార బాబా మున్నుండి నేడుండి ముందుండు వాడవు మున్నుండి నేడుండి ముందుండు వాడవు ఆపన్న సారణ్య భాస్కర ప్రియతమా
आपनसारण्य भास्कर प्रियतमा दीनजनोद्धार मेहरुबा दीनजनोद्धार జై బాబా అండి. శ్రీనివాసరావు గారు జై బాబా అందరికీ. జై బాబా సార్, మీరు చక్కటి సంకేతం చేశారు. ఎన్నగా నీకన్నా మిన్నలు లేరన్నా, ఎన్నకు దోషములు కన్న తండ్రివి కావా అని అన్నారు. చక్కగా ఏంటంటే పిల్లలు ఏదన్నా తప్పు చేస్తే ఆ దోషాలు ఎంచకుండా మనం ఓరిమి వహిస్తాం. అలాగే మన కన్న తండ్రి కాబట్టి ఆయన తప్పుల్ని ఆయన క్షమిస్తాడని చక్కగా ఇది భాస్కరరావు గారు రాశారండి. మీరు సంకేతం చేశారు, మీకు ధన్యవాదాలండి. ఇప్పుడు సంకేతంలో భాగంగా నెక్స్ట్ మట్టా నాగమణి గారు సిద్ధంగా ఉండాలండి. ఇప్పుడు మ్యాటర్లోకి వస్తే, ప్రపంచ చైతన్యాన్ని కోల్పోయి తిరుగుతున్న సమయంలో మేర్వాన్ షిరిడీలోని సాయిబాబాని దర్శించి సాకోరిలో ఉన్నటువంటి సద్గురు ఉపాసిని మహారాజుని చేరబోతుండగా ఆయన అతని వైపు విసిరిన గులకరాయి బాబాజాన్ ముద్దు పెట్టుకున్న చోట నుదిటిపై తగిలింది. నుదిటిపైనే ఆవిడ ముద్దు పెట్టుకున్నారు, అక్కడే భూమిటి స్థానంలో తగిలింది అనమాట. తర్వాత నుండి మేర్వాన్ మెల్లగా సాధారణ చైతన్యానికి తిరిగి పొందసాగారు. ఆ సమయంలో 9 నెలల పాటు తీవ్ర వేదన అనుభవించాడు. ఇంటి లోపల ఉన్న ఎల్ ఆకారంలో ఉన్న చిన్న గదిలో ఏకాంతంగా గడుపుతూ అక్కడ ఒక మూలగా ఉన్న బండరాయిపై తన తలను బాదుకునేవాడు. రక్తసిక్తమైన తన నుదిటి భాగాన్ని తల్లికి కనిపించకుండా తలకు గుడ్డను కట్టుకునేవాడు. అలా అతడు ప్రాపంచిక స్పృహను నిలుపుకునేందుకు తీవ్ర వేదన అనుభవించాడు. జై బాబా. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా మట్టా నాగమణి మేడం గారు ఒక సంకీర్తన చేస్తున్నా కూర్చొని జై బాబా అండి. నాగమణి మేడం గారు. अवतार मेरे बाबा की जय। देवादि देवा ओ दिव्य तेज नी पद सेवा भवहरमु श्री मेहरु बाबा मा मेहरु बाबा। देवादि देवा ओ दिव्य तेज नी पद सेवा भवहरमु श्री मेहरु बाबा मा मेहरु बाबा। दिव्य प्रेमनु नलु दिशల వెదజల్లగా ప్రతి యుగమందు అరుదెంచు పరమేశ్వర దివ్య ప్రేమను నలు దిశల వెదజల్లగా ప్రతి యుగమందు అరుదెంచు పరమేశ్వర నీవే దైవం బని తెలిసి పూజింపగా నీవే దైవం బని తెలిసి పూజింపగా మా జీవితమెంతయో వికసించే బాబా। దేవాది దేవా ఓ దివ్య తేజ నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా మా మెహరు బాబా। పూర్వజన్మాన నీ దివ్య సంబంధమి నేడు నిను గాంచి సేవించుటను బంధమి పూర్వజన్మాన నీ దివ్య సంబంధమి నేడు నిను గాంచి సేవించుటను బంధమి మమ్ము విడనాడక ముక్తి చూపించరా మమ్ము విడనాడక ముక్తి చూపించరా మా జీవితమెంతయో వికసించే బాబా। దేవాది దేవా ఓ దివ్య తేజ నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా మా మెహరు బాబా। జగదోద్ధార సర్వేశ శ్రీ మెహరు సర్వజీవాత్మ పరమాత్మ నీ ఆత్మర జగదోద్ధార సర్వేశ శ్రీ మెహరు సర్వజీవాత్మ పరమాత్మ నీ ఆత్మర మేము నీ వారము
నీవు మా వాడవు మేము నీ వారము, నీవు మా వాడవు మా జీవితమెంతయో వికసించే బాబా. దేవాది దేవ ఓ దివ్య తేజ, నీ పద సేవ భవహరము శ్రీ మెహరు బాబా, మా మెహరు బాబా. అవతార్ మెహర్ బాబా की जय. अंकल जय జై बाबा. బాబా మేడం, చక్కటి సంకీర్తన చేశారమ్మా. జగదోద్ధార సర్వ జీవాత్మ పరమాత్మ నీ ఆత్మరా అని ఐఎమ్ గాడ్ యు ఆర్ ఆల్సో గాడ్ బట్ బికమ్ గాడ్ అని బాబా చెప్పారు. మనం అందరం దేవుళ్ళమే కానీ అవ్వాలి. మీరంతా కూడా మీరు మళ్ళీ స్వస్థానానికి చేరుకునే ఆ ఆ హక్కు అందరికీ ఉందని బాబా చెప్పారండి. మీరు ఆ చక్కటి సంకీర్తన చేశారమ్మా, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు అందరూ ఒక మాట వినాలి. ఈ ఛానల్లో ఉన్నవాళ్ళు ఎవరు కూడా వెళ్ళిపోకూడదు. అలాగే ప్రత్యేకంగా మా ప్రసాద్ గారి భార్య విశాలి భరాటం గారు వారు ఉండాలి, వెళ్ళిపోవద్దమ్మా. అందరికి అవకాశం కలగజేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ సంకీర్తనలో నాగమణి గోనెల గారు సంకీర్తన చేయాలి. తర్వాత మెహర్ రజని మేడం గారు సిద్ధంగా ఉండాలండి. ఇప్పుడు నాగమణి గోనెల మేడం గారు సంకీర్తన చేయండి అమ్మా. జై బాబా. జై బాబా మేడం. జై బాబా. నాగమణి గారు జీ గోనెల్ల చేస్తారమ్మా. ఆమె లేరండి. జై బాబా. అమ్మా జై బాబా. రజనీ మేడం గారు మీరు సిద్ధంగా ఉంటే మీరు సంకీర్తన చేయగలరమ్మా. మెహర్ రజనీ మేడం గారు. జై బాబా. నేను పాడినా ఒక్క నిమిషం అండి. మీరు సంకీర్తన చేయండి, తర్వాత రజనీ మేడం గారు సిద్ధంగా ఉండాలమ్మా. జై బాబా చేయండి అమ్మా. జై బాబా. నేనేనా చేయాలి? రమణమ్మ గారు చేయండి అమ్మా, మీరు చేయండి అమ్మా, సంకీర్తన చేయండి. సరే, నా పేరు జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. సదా ప్రభు నామం సుధామృతపానం, మెహరుని మూర్తి సదాని మదిలో గాంచగదో, ప్రేమ కదే మూలం. సదా ప్రభు నామం సుధామృతపానం, మెహరుని మూర్తి సదాని మదిలో గాంచగదో, ప్రేమ కదే మూలం. ఒకే దైవం ఒకే నామం, ఒకే మార్గం అదే స్వర్గం. ఒకే దైవం ఒకే నామం, ఒకే మార్గం అదే స్వర్గం. తికమకలైతే తిరోగమనం, తికమకలైతే తిరోగమనం. మఠాలు ముఠాలు మఠాధిపత్యాలు, మఠాలు ముఠాలు మఠాధిపత్యాలు, మెహరుని చేర్చగనో చలేవు. బాబా భాష్యమిది, ప్రేమిక సూత్రమిది. సదా ప్రభు నామం సుధామృతపానం, మెహరుని మూర్తి సదాని మదిలో గాంచగదో, ప్రేమ కదే మూలం. ప్రియతమమౌ నామములో ప్రభవించే పరవశము, ప్రియతమమౌ నామములో ప్రభవించే పరవశము. అనుభవమైతే అదే మోక్షం, అనుభవమైతే అదే మోక్షం. పూజారి వరాలు ఫలించగలేవు, పూజారి వరాలు ఫలించగలేవు. మెహరుని వరమే శాశ్వతంబు, బాబా భాష్యమిది, ప్రేమిక సూత్రమిది. సదా ప్రభు నామం సుధామృతపానం, సదా
ప్రభునామం సుధామృతపానం మెహరుని మూర్తి సదాని మదిలో గాంచగదో ప్రేమ కదే మూలం అవనికలు భూమికలు అహమునకే దోహదమౌ అవనికలు భూమికలు అహమునకే దోహదమౌ భ్రమకు గురైతే భయానకమౌ భ్రమకు గురైతే భయానకమౌ సుఖాన ప్రయాణం సాగించు విధానం సుఖాన ప్రయాణం సాగించు విధానం మెహరుని స్మరణలో సాగిపోవు బాబా భాషమిది ప్రేమిక సూత్రమిది సదా ప్రభునామం సుధామృతపానం సదా ప్రభునామం సుధామృతపానం మెహరుని మూర్తి సదాని మదిలో గాంచగదో ప్రేమ కదే మూలం. జై బాబా అండి. శ్రీనివాసరావు గారు అందరికీ జై బాబా. జై బాబా అమ్మ. మేడం చక్కగా మీరు ఈ సంకీర్తన ఎంత, ఎందుకంటే సదా ప్రభునామం సుధామృత పానం, ఒకే దైవం ఒకే నామం. కొన్ని మార్గాలు ఆలస్యం అవుతాయి, ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా ఒక మఠంలో ఉండటం ఇట్లా, అవి కాకుండా ప్రేమ మార్గం భగవద్ అనుభవం ద్వారా మోక్షం వస్తుంది. ప్రేమ ఇది, ఈ ప్రయాణం సుఖమైన ప్రయాణం. బాబా ఏం చెప్పారు, అన్ని మార్గాలు పరమాత్మను చేరతాయి. అలాగే మనం సపోజ్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాం, విజయవాడ వెళ్ళాలి, అన్ని ట్రైన్లు విజయవాడ వెళ్తాయి. కానీ బాబా ఏం చెప్పారు, నాది స్పెషల్ ట్రైన్ అని చెప్పారండి. అన్ని కానీ ఆలస్యం అవుతాయి. కానీ మనం ఎప్పుడైతే మనం స్పెషల్గా వాహనం పెట్టుకున్నామో ఇంకెక్కడ ఆగడం, జనాలు దిగటాలు ఎక్కడాలు ఏముండవు అనమాట. నేరుగా కళ్ళకు గంతలు కట్టి బాబా మోక్షాన్ని తీసుకెళ్తా అన్నారండి. అంచేత ఎంత అర్థం ఉందో చక్కటి పాటను మీరు పాడారు, మీకు ధన్యవాదాలమ్మా. తర్వాత ఇప్పుడు సంకీర్తనలో భాగంగా రజనీ మేడం గారు ఉన్నారమ్మా. మెహర్ రజనీ మేడం గారు సంకీర్తన చేస్తారమ్మా. జై బాబా. చేయండి అమ్మా, చేయండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. మెహరే మాకు తల్లి, మెహరే మాకు తండ్రి, మెహరే మాకు తోడు, మెహరే మాకు నీడా, మెహరే మాకు తల్లి, మెహరే మాకు తండ్రి, మెహరే మాకు తోడు, మెహరే మాకు నీడా. నీవే బాబా మాకు జీవం, నీవే బాబా మాకు ప్రాణం, నీవే మాకు దైవం, నీవే మాకు సర్వం. ఈ చిన్ని సోమమును స్వీకరింపరావా, ఈ చిన్ని సోమమును స్వీకరింపరావా. ధరలోన వెలసిన ఓ దేవదేవా, మెహరే మాకు తల్లి, మెహరే మాకు తండ్రి, మెహరే మాకు తోడు, మెహరే మాకు నీడా. పూనా నివాస భవ పాపనాశ కనరాగదేలా కరుణాలవాల, నీ పాదయోగళము పూజింపనీవా, నీ పాదయోగళము పూజింపనీవా. కలలోననైనా కనిపించరావా, మెహరే మాకు తల్లి, మెహరే మాకు తండ్రి,
మెహరి మాకు తోడు మెహరి మాకు నీడా మహిళ వెలసిన మేరు బాబా నిలచిన మౌన స్వరూప జోహారులివియే పూనా నివాస జోహారులివియే పూనా నివాస హృదయాన నిలచిన ఓ హృదయవాసి మెహరి మాకు తల్లి మెహరి మాకు తండ్రి మెహరి మాకు తోడు మెహరి మాకు నీడా మెహరి మాకు తోడు మెహరి మాకు నీడా అవతార్ మెహర్ బాబా की जय జై బాబా అండి శ్రీనివాస్ గారు జై బాబమ్మ చక్కటి సంకేతం చేశారు. భవపావనాశ నీ పాదయుగం సేవించగా కళ్ళైనా కనిపించమని జోహార్లివే పూనా నివాస బాబా పుట్టిన స్థలం మనం ఇప్పుడు చదువుకుంటున్న మణిజా సోదరి గారి కథలో బాబా పుట్టుక ఇవన్నీ వస్తున్నాయమ్మా. చక్కగా మీరు అదే సందర్భంగా పాడారు. ఆ పూనా నివాస నీవే తల్లివి నీవే తండ్రివి తోడు నీడ నీవే అని చక్కటి సంకీర్తన చేశారమ్మా. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా జీ బాబమ్మ గుణెల్ల నాగమణి గారు సంకీర్తన చేయాలమ్మా. చేస్తారమ్మా? ఉన్నారా? నాగమణి గుణెల్ల. జై బాబా. జై బాబు అండి. ఇప్పుడు లేకపోతే విశాలి బరాటం గారు సార్, విశాలి బరాటం గారు ఒక సంకీర్తన చేయాలమ్మా. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా అంకుల్ జై బాబా చేయండి అమ్మా, చేయండి. మీరు సంకీర్తన చేయండి అమ్మా. अवतार मेहर बाबा की जय। धन धन भाग्य धन्य जन्म मेरा आज सफल करायो ओ आज मिली सागर से सरिता आज मिली सागर से सरिता अपने आप भुलायो मैंने जिसकी आस की मन में आज वो सुदिन आयो मैंने जिसकी आस की मन में आज सुदिन वो आयो देखत नैन हुए हैं बावरे देखत नैन हुए हैं बावरे आज अनूप सुख आयो मोहलिया मन सुंदर मुख ने मोहलिया मन सुंदर मुख ने गाय सुध बुध विसरायो मैंने जिसकी आस की मन में आज सुदिन वो आयो मैंने जिसकी आस की मन में आज सुदिन वो आयो साच कही तोरे महिमा सबने साच कही तोरे महिमा सबने तोरे अंत न पायो जान से जान साके न कोई जान से जान साके न कोई
प्रेम से सबने पायो, मैंने जिसकी आस की मन में आज सुदिन वो आयो, मैंने जिसकी आस की मन में आज सुदिन वो आयो। किस विध कहूँ मैं मेरे जिया में, किस विध कहूँ मैं मेरे जिया में आनंद नहीं समायो, मधुसूदन कहे बार बार यही, मधुसूदन कहे बार बार यही, भाग बड़े में पायो, मैंने जिसकी आस की मन में आज सुदिन वो आयो, मैंने जिसकी आस के मन में आज सुदिन ओ आयो। बोलो अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा। థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ సార్. అందరూ జై మెహర్ జయబాబమ్మ, బాబా. జై బాబా. చక్కగా మీరు సంకేతం చేశారు. నేను వ్యాఖ్యానించడానికి నాకు హిందీ రాదు కాబట్టి, కానీ చక్కటి మీరు సంకేతం చేశారమ్మా. మీకు ధన్యవాదాలు. మీరు ఛానల్కి వస్తూ ఉండాలి, పాడుతూ ఉండాలమ్మా. అలాగే ఇప్పుడు అలా బాబా తీవ్ర వేదన అనుభవిస్తున్నారన్నమాట. ఆ అనుభవిస్తున్న టైంలో అలాంటి స్థితిలో తన ముద్దు బిడ్డను చూసి కన్న తల్లి షిరీన్ హృదయం విలవలలాడింది. తాను అధికాధికంగా ప్రేమించే తన బిడ్డ తనకు దూరం అవడాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఏ సాధువు అయిపోతున్నాడని భయపడిపోయేది అనమాట. తన కొడుకు పెద్ద చదువులు చదువుకొని పెద్ద కలెక్టరు, ఫారిన్ వెళ్ళి పెద్ద జాబ్ చేస్తాడు అనుకునేది అనమాట షిరీన్ మై. అతన్ని వదులుకోలేక తీవ్ర వేదనను అనుభవించింది. మెహర్వాన్ ఇంటి నుండి వెళ్ళనివ్వకుండా చాలా పోరాడింది. అతన్ని దూరం చేసుకోవడం ఎంత మాత్రం అంగీకరించలేకపోయింది షిరీన్ మాత. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా మా మహాలక్ష్మి మేడం గారు ఓ సంకీర్తన చేయాలమ్మా. జై బాబా. సత్య కనక మహాలక్ష్మి మేడం గారు. జై బాబమ్మ. సరేనమ్మా. మరి మీరు ఛానల్లో వచ్చినట్టు చాలా సంతోషం. జై బాబమ్మ. మీరు పాడగలుగుతారమ్మా? ఇప్పుడు ఏమన్నా పాడతారమ్మా? పాడుతున్నాను. ఒక్క నిమిషం పాడండి అమ్మా. జై బాబా. థ్యాంక్ యూ అమ్మా. अवतार मेहर बाबा की जय। सॉरी बाबा। मेहर प्रभुनि पद सेवनम उत्कृष्ट मानव जीवनम ఎన్నో జన్మల సంబంధం ఈ అవతారునితో అనుబంధం ఎన్నో జన్మల సంబంధం ఈ అవతారునితో అనుబంధం మరువకోయి నామం తరించే సమయమీ విరామం మెహర్ ప్రభుని పద సేవనం ఉత్కృష్ట మానవ జీవనం ఐహిక వాంఛల వలలో తగిలి జన్మ రహస్యం మరచి దైనందిన మన నిత్య జీవన లక్ష్యమునే మరచి ఐహిక వాంఛల వలలో తగిలి జన్మ రహస్యం మరచి దైనందిన మన నిత్య జీవన లక్ష్యమునే మరచి ఆశామోహపు సంసారంలో సతమతమయ్యదవేళ ఆశామోహపు సంసారంలో సతమతమయ్యదవేళ మరువకోయి నామం తరించే సమయమీ విరామం
మెహర్ ప్రభుని పద సేవనం ఉత్కృష్ట మానవ జీవనం. ఎన్నో జన్మల సంబంధం ఈ అవతారునితో అనుబంధం, మరువకోయి నామం తరించే సమయమీ విరామం. మానవ సేవే మాధవ సేవన్ దివ్యోక్తులు మది తలచి, ఈర్ష్యాద్వేష పుటగ్ని జ్వాలలను ప్రేమ పయోధిని ముంచి. మానవ సేవే మాధవ సేవన్ దివ్యోక్తులు మది తలచి, ఈర్ష్యాద్వేష పుటగ్ని జ్వాలలను ప్రేమ పయోధిని ముంచి. సోదర మానవ సేవా భాగ్యం ఈశ్వర సేవా ఫలితం. సోదర మానవ సేవా భాగ్యం ఈశ్వర సేవా ఫలితం, మరువకోయి నామం తరించే సమయమీ విరామం. మెహర్ ప్రభుని పద సేవనం ఉత్కృష్ట మానవ జీవనం. ఎన్నో జన్మల సంబంధం ఈ అవతారునితో అనుబంధం, మరువకోయి నామం తరించే సమయమీ విరామం. దూర్దశ మానవ మనోశక్తిని పరీక్షించు బహురీతి, దుస్థితిలో గల దీన జనాళిని ప్రేమించుటకనుభూతి. దూర్దశ మానవ మనోశక్తిని పరీక్షించు బహురీతి, దుస్థితిలో గల దీన జనాళిని ప్రేమించుటకనుభూతి. స్వార్థం రోసి త్యాగం చూపి అనుభవించు ఫలితం. స్వార్థం రోసి త్యాగం చూపి అనుభవించు ఫలితం, మరువకోయి నామం తరించే సమయమీ విరామం. మెహర్ ప్రభుని పద సేవనం ఉత్కృష్ట మానవ జీవనం. ఎన్నో జన్మల సంబంధం ఈ అవతారునితో అనుబంధం, మరువకోయి నామం తరించే సమయమీ విరామం. మెహర్ ప్రభుని పద సేవనం. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రీతం మెహర్ ప్రభు కీ జై. జై బాబా అండి శ్రీనివాసరావు గారు. జై బాబా. థ్యాంక్ యూ అండి. జై బాబా అండి మేడం, కాంకరమహాలక్ష్మి మేడం గారు చక్కటి సంకీర్తన చేశారమ్మా. మెహర్ ప్రభుని పద సేవనం. ఈ మానవ సేవే మాధవ సేవ. నేను మెహరాబాద్ లో నేను అస్వస్థుడినైతే విశాలి బరాటం గారు ప్రసాద్ గారి అబ్బాయి నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. మానవ సేవ అంటే ఈ పెద్ద కాదమ్మా, ఉన్న చిన్న వాటిల్లో బాబు వస్తా హాస్పిటల్ కంటే కూడా వచ్చాడు అబ్బాయి. బాబా ఆశీస్సులు వారి అందరికీ ఉండాలని కోరుకుంటున్నా. స్వార్థం రోసి త్యాగం చూపి. స్వార్థం రోసి అంటే వదిలేసి, ఆయన మన బాబ్జీ గారు రోసి అని వాడుతూ ఉంటారు. స్వార్థం రోసి త్యాగం చూపి మరొకకోయి నామం ధరించే సమయం అని చెప్పి చక్కటి సంకీర్తన మీరు చేశారమ్మా. మీ సంకీర్తన వినే అవకాశం ఈ రోజు బాబా కల్పించారు, మాకు సంతోషంగా ఉంది. జై బాబా, మీకు ధన్యవాదాలమ్మా. జై బాబా అమ్మ. ఇప్పుడు సంకీర్తనలో నెక్స్ట్ బాలరాజు గారు బాబా వారి ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుచున్నానండి. జై బాబా. రాజువాణి గారు ఆర్తికి సిద్ధంగా ఉండాలమ్మా. జై బాబా అమ్మ. జై బాబా అండి. బాలరాజు గారు సార్. అవతార్ మెహర్ బాబా की जय. మెహరాబాదే మనకు పుణ్యక్షేత్రము, మెహరు నామమే మనకు మహామంత్రము. మెహరాబాదే మనకు పుణ్యక్షేత్రము, మెహరు నామమే మనకు మహామంత్రము. దివ్య సన్నిధానమును సగే పరమధామము, దివ్య సన్నిధానమును సగే పరమధామము. దివ్య ప్రేమ సుధలను చిందే దివ్య క్షేత్రము,
దివ్య ప్రేమ సుధలను చిందే దివ్య క్షేత్రము, అవతారుని పద సవ్వడులతో అలరించే వాసము, అవతారుని పద సవ్వడులతో అలరించే వాసము, ఆనందము అవధులు దాటి పల్లవించు క్షేత్రము, ఆనందము అవధులు దాటి పల్లవించు క్షేత్రము, మెహరాబాదే మనకు పుణ్యక్షేత్రము, మెహరు నామమే మనకు మహామంత్రము, మానవాళి మనుగడగిదియ ప్రేమాలయము, మానవాళి మనుగడగిదియ ప్రేమాలయము, మౌనములో ప్రతిధ్వనించు ప్రణవనాదము, మౌనములో ప్రతిధ్వనించు ప్రణవనాదము, దైవ సన్నిధానమిది సకల జనుల గమ్యము, దైవ సన్నిధానమిది సకల జనుల గమ్యము, సాధకులకు సేద తీర్చటి స్వర్గధామము, సాధకులకు సేద తీర్చటి స్వర్గధామము, మెహరాబాదే మనకు పుణ్యక్షేత్రము, మెహరు నామమే మనకు మహామంత్రము, ఏకేశ్వరుడు ఇచ్చటని సలిపెను ఏకాంతవాసములు, ఏకేశ్వరుడు ఇచ్చటని సలిపెను ఏకాంతవాసములు, లోకేశ్వరుడు ఇచ్చటని సలిపెను ఉపవాసములు, లోకేశ్వరుడు ఇచ్చటని సలిపెను ఉపవాసములు, దివ్య ప్రేమ పంచగ జరిపెను సహవాసములు, దివ్య ప్రేమ పంచగ జరిపెను సహవాసములు, అవతారుని ప్రేమకిది ఆలవాలము, అవతారుని ప్రేమకిది ఆలవాలము, మెహరాబాదే మనకు పుణ్యక్షేత్రము, మెహరు నామమే మనకు మహామంత్రము. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా సార్. జై బాబా అండి సార్. బాలరాజు గారు చక్కటి సంకేతం చేశారు. సాధకులకు సేద తీర్చే మార్గం అన్నారు. ఇప్పుడు మనకి మంచినీళ్ళు ఇప్పుడు సేద తీరిస్తే అలాగా ప్రేమికులకి సాధకులకి పరమాత్మ యొక్క సన్నిధి ఆ నామం సేద తీరుస్తుంది. ఏకేశ్వరుడి సహవాసం, లోకేశ్వరుడి ఉపవాసం, అవతారునికి అలవాలం, ఇవన్నీ ఎంత చక్కటి సంకేతం అంటే మీరు అద్భుతంగా మీరు గానం చేశారు. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు సంకేతంలో భాగంగా ఉమారాణి మేడం గారు సంకేతం చేయాలండి జై బాబమ్మ. తర్వాత కొంచెం వెంకటేష్ గారు సిద్ధంగా ఉండాలమ్మా. ఉమారాణి మేడం గారు సంకేతం చేస్తారమ్మా. జై బాబా మేడం. బాబాయే భగవంతుడు నేడు అరుదించిన అవతారుడు, మెహరు బాబాయే భగవంతుడు నేడు అరుదించిన అవతారుడు, మెహరు బాబాయే భగవంతుడు, మెహరు బాబా की జై, మెహరు బాబా की జై. శిరీను భాను శరియాచి నోముల పంటగా జననముందాడు ఆ దేవుడు అవతారునిగా, లోకహితవును కోరి ప్రేమ రూపుగా మారి ప్రేమ స్థాపించను ధరలో మెహరవతారి, మెహరు బాబాయే భగవంతుడు నేడు అరుదించిన అవతారుడు, మెహరు బాబాయే భగవంతుడు. పంచ సద్గురువుల పిలుపు విని వచ్చాడట, పంచ సద్గురువులే దేవునిగా చాటారట, మేలు కొల్పగ జగము అవతరించని వినుము, మనోనాశనమే అవతారుని రాక కారణం, మెహరు బాబాయే భగవంతుడు నాడు నాడు అరుదించను రామకృష్ణ రూపాలతో, నేడు అరుదించను ప్రేమ స్వరూపముతో, ప్రేమ తానేనట ప్రేమ ప్రేమేనట, తాను కోరేది ఇచ్చేది ప్రేమేనట,
మెహరు బాబాయే భగవంతుడు. దేశ దేశాలు పర్యటించే అవతారుడు, వివిధ సందేశములందించే మహితాత్ముడు, ప్రజాదర్శనములను ప్రేమ సహవాసులను నిర్వహించాడు, పంచాడు దైవ ప్రేమను. మెహరు బాబాయే భగవంతుడు. కలిసే మస్సులను మనోరథములీడేర్చగా, సాకే కుష్టులను సన్మార్గము చూపించగా, మౌనమూర్తిగా నిలిచి మానవాళిని కాచి దైవమును చేరే మార్గము అతి సులువు చేసెను. మెహరు బాబాయే భగవంతుడు. దివ్య జీవనమును గడిపాడు ఆ దేవుడు, దివ్య మార్గము చూపించాడు మెహరుడు. ఉన్నతోన్నతుడతడు, ప్రేమ సాగరుడతడు, ప్రేమ హృదయములో వసించే పరంధాముడు. మెహరు బాబాయే భగవంతుడు. నేడు అరుదించిన అవతారుడు, మెహరు బాబాయే భగవంతుడు. అవతార్ మెహర్ బాబా. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. అందరికీ జై బాబా అండి. థ్యాంక్ యూ. జై బాబా మేడం, చక్కటి సంకీర్తన చేశారమ్మా. మీరు చేసిన సంకీర్తనలో అంతా ఇంత కాదు మ్యాటరు. మెహర్ బాబాయే భగవంతుడు, ఆయన అరిదించిన అవతారుడు, సిరియాద్యుల నోముల పంట, పంచసద్దులు పెరుగు మేరకు వచ్చాడు, మనోనాశు మస్తు జనోద్ధరణ అన్ని చేశాడు, దైవ మార్గం అతి సులువు చేశాడు అంటూ చక్కటి ప్రేమ దివ్య జీవనాన్ని దివ్య మార్గాన్ని చూపాడని చక్కటి సంకీర్తన చేశారమ్మా. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా కొంచెం వెంకటేష్ గారు సంకీర్తన చేస్తూ కూర్చున్నాను. సో సార్ కానీ మేడం కానీ ఎవరుంటే వారు చేయండి. జై బాబా మేడం. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. వినిపిస్తుందా సార్? జై బాబా. అవతార్ మెహర్ బాబా వినిపిస్తుందమ్మా, చక్కగా వినిపిస్తుంది, చేయండి అమ్మా. వెలసేను బాబా ఇలలోన నేడు, లోకాలు మేల్కొల్పగా, లోకాలు మేల్కొల్పగా. వెలసేను బాబా ఇలలోన నేడు, లోకాలు మేల్కొల్పగా. తన ప్రేమ జల్లు మన పైన జల్లే, తన ప్రేమ జల్లు మన పైన జల్లే. వెలసేను బాబా ఇలలోన నేడు, లోకాలు మేల్కొల్పగా. మానవ జన్మ మనుగడ తెలిపే మార్గము చూపేను, మానవ జన్మ మనుగడ తెలిపి మార్గము చూపేను. మనలో చేరి మనలో మెలగి మౌనముగా తెలిపెను, మనలో చేరి మనలో మెలగి మౌనముగా తెలిపెను. జాగేల నరుడా బాబాను కొలువా, జాగేల నరుడా బాబాను కొలువా. వెలసేను బాబా ఇలలోన నేడు, లోకాలు మేల్కొల్పగా. మంత్రము తంత్రము జపతప నియమము మానుట మేలనియే, మంత్రము తంత్రము జపతప నియమము మానుట మేలనియే. ఇతరులలోని లోపములెంచక నీ లోపమెంచనియే, ఇతరులలోని లోపములెంచక నీ లోపమెంచనియే. జాగేల నరుడా బాబాను కొలువా, జాగేల నరుడా బాబాను కొలువా.
వెలసేను బాబా ఇలలోన నేడు లోకాలు మేల్కొల్పగా లోకాలు మేల్కొల్పగా అంతట తాను అణువణువునను అమరిన ఈ జగతిలో అంతట తాను అణువణువునను అమరిన ఈ జగతిలో ప్రతి జీవములో పరికించుటలో ప్రభువుని దర్శించుము ప్రతి జీవములో పరికించుటలో ప్రభువుని దర్శించుము జాగెల నరుడా బాబాను కొలువా జాగెల నరుడా బాబాను కొలువా వెలసేను బాబా ఇలలోన నేడు లోకాలు మేల్కొల్పగా లోకాలు మేల్కొల్పగా తన ప్రేమ జల్లు మన పైన జల్లే తన ప్రేమ జల్లు మన పైన జల్లే వెలసేను బాబా ఇలలోన నేడు లోకాలు మేల్కొల్పగా లోకాలు మేల్కొల్పగా అవతార్ మెహర్ బాబా की जय అందరికి జై బాబా అండి థ్యాంక్ యూ బాబా జీవాబమ్మ మేడం చక్కటి సంకేతం చేశారమ్మా. మంత్రం తంత్రం ఇవి ఏమి అవసరం లేదు. అవతార్ మెహర్ బాబాకు విజయ్ అనే నామాన్ని చేసుకోండి. ఇతరులలో లోపాలను ఎంచుకోండి, మీలో ఉన్న లోపాలను తెలుసుకోండి. సర్వాంతర్యామి ప్రతి జీవిలో ప్రతి ప్రభువుని దర్శించుకోమని. జాగేల నరుడా, ఏంటి లేట్ చేస్తున్నావు ఏంటి నరుడా, వెంటనే బాబా నామాన్ని బాబా పూల్లోకి వచ్చి బాబా కలుసుకో అని చక్కగా తన ప్రేమ జల్లు మన పైన జల్లే జల్లు జల్లే ఎంత చక్కగా రాశారు. మీరు అంత చక్కగా సంకీర్తన చేశారమ్మా, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మనకి సమయం 5:50 అయింది. 6 వరకే మనకి టైం కాబట్టి ఇప్పుడు మారుతి ధనలక్ష్మి మేడం గారు బాబా వారి యొక్క ప్రభుస్తుతి, పశ్చాత్తాప ప్రార్థన, మండలి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. రాజీవాణి మేడం గారు హారతినిచ్చే భాగ్యాన్ని మాకు కలిగించాలని కోరుకుంటున్నాం. వారు సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు మారుతి ధనలక్ష్మి మేడం గారు బాబా వారికి ప్రభుస్తుతి అన్ని చేయండి అమ్మా. జై బాబా. జై బాబా జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की जय. ఓ పర్వర్తిగార్, సర్వ పోషక సర్వ రక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు, నీ ప్రమాణమెవ్వరును ఎరుంగ నేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షువులతో కాని నిన్నెవ్వరునూ చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ ఉంటివి, నీవు ఎల్లప్పుడూ ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ ఉందువు. నీవు అంతటను గలవు, నీవు అన్నింటా ఉన్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకములలో ఉన్నావు, ముల్లోకముల కావల కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు. అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్లా ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య, జ్ఞాన, ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు,
సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు. అల్లా, ఇలాహి, ఎజ్దాన్, ఆహుర్ మజ్దా, ప్రియతముడైన భగవంతుడవు. నీవు ఈజాద్ అనబడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ యా యజ్దాన్ లా ఇలా ఇల్లిల్లాహి, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమదయానిధివగు ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపడుతున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రము అగు మా ప్రతి తలంపునకు పశ్చాత్తాపడుతున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుతున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుతున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అమృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుతున్నాము. ఇంకను ముఖ్యముగా కూడా పరులకు నాశనం మనగూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగవలెనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుతున్నాము. నీ యొక్క అపార దయతో ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింపవేడుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము నడుచుకొనజాలక నిరంతరము విఫలమగుచున్న మమ్ములను క్షమింపవేడుచున్నాము. ప్రియతమ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించుటకును, ఎంతో అధికముగా, ఇంకనూ అధికముగా నీతో ఐక్యత పొందగల అర్హత సంపాదించినంత వరకును మా అందరికీ తోడ్పడుము. ఇంకను బాబా కొంగును చిట్ట చివరి వరకు వీడకుండని విధముగా మా అందరికీ సహాయభూతుడవు కమ్ము. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. శ్రీనివాస్ గారు, మీకు జై మెహర్ బాబా. జై బాబా అమ్మ, చక్కగా బాబా వారి ప్రార్థనలు మీరు చేశారు. అందరికీ బాబా వారి మెండుగా ఆశీస్సులు ఉండాలి మీ ప్రార్థన వల్ల. మీకు ధన్యవాదాలమ్మా. ఇప్పుడు కొద్ది క్షణాలు మౌనం. బాబా వారి చరిత, బాబా వారు బయటికి వెళ్లకుండా ఆ చిన్నతనంలో శ్రీనిమాయి గారు చూసుకుంటున్నారు. తర్వాత ఏమైంది అనేది మనకి వచ్చే వారం బాబా అవకాశం ఇచ్చినప్పుడు మనం చదువుకుందామండి. ఇక్కడ ఈరోజు కొద్ది క్షణాలు మౌనం. తర్వాత రాజువాణి మేడం గారు బాబా వారికి హారతిని పాడవలసిందిగా కోరుతున్నానండి. ఇప్పుడు కొద్ది క్షణాలు మౌనం అమ్మ. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. 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 రాజువాణి మేడం గారు బాబా వారికి హారతి సమర్పించవలసిందిగా కోరుతున్నానమ్మా. జై బాబా అండి మేడం. జై జై బాబా. బాబా అండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. ముత్యాల హారతి మెహరు బాబాకు, మోక్ష ప్రదాతకు, మెహరు బాబాకు, మోక్ష ప్రదాతకు, మనసే మంగళ హారతి ముత్యాల హారతి.
చంద్రుని బోలు ముఖ కమలమునకు చంద్రుని బోలు ముఖ కమలమునకు వేద వేద్యుని పద పద్మములకు చంద్రుని బోలు ముఖ కమలమునకు వేద వేద్యుని పద పద్మములకు మందహాసమున మనసులు దోచిన మందహాసమున మనసులు దోచిన మౌన సుభూషణ మోహనాంగునకు మౌన సుభూషణ మోహనాంగునకు ముత్యాల హారతి మేహరు బాబకు మోక్ష ప్రదాతకు మేహరు బాబకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి ముత్యాల హారతి కనుదోయిగను జగమంత భ్రాంతి కనుదోయిగను జగమంత భ్రాంతి కనలేవాతని ఆ దివ్య కాంతి కనుదోయిగను జగమంత భ్రాంతి కనలేవాతని ఆ దివ్య కాంతి మనమున నిలుపుము మేహరు మూర్తి మనమున నిలుపుము మేహరు మూర్తి మననము చేయుము కలుగును శాంతి మననము చేయుము కలుగును శాంతి ముత్యాల హారతి మేహరు బాబకు మోక్ష ప్రదాతకు మేహరు బాబకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి ముత్యాల హారతి మాయా మన్మతల మరుగున దాగిన మాయా మమతల మరుగున దాగిన మానవాళి మేల్కొల్పగనెంచి మాయా మమతల మరుగున దాగిన మానవాళి మేల్కొల్పగనెంచి మాస్తు రక్షణ చేయగనెంచి మాస్తు రక్షణ చేయగనెంచి మహిని జనించిన మేహరు బాబకు మహిని జనించిన మేహరు బాబకు ముత్యాల హారతి మేహరు బాబకు మోక్ష ప్రదాతకు మేహరు బాబకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి ముత్యా అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి శ్రీనివాస్ గారు. అందరికీ జై బాబా అండి. జై బాబా అమ్మ, చక్కటి హారతినిచ్చి బాబావారి హారతినిచ్చారు. మీకు ధన్యవాదాలమ్మా. బాబా భ్రాంతి గురించి చక్కగా దీంట్లో హారతిలో ఉంది. చక్కగా మీరు గానం చేశారు. ఇప్పుడు మీ అందరికీ కూడా బాబావారి ఆశీస్సులు ఉండాలని
విశ్వానికి కూడా బాబా వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. వచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కలుగజేసిన శివ రవీంద్ర మేడం గారికి, అరుణ రవీంద్ర మేడం గారు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాండి. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా అండి. శ్రీనివాసరావు గారు అందరికీ జై బాబా. జై బాబా. జై బాబా. అందరికీ జై మెహర్ బాబా. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి బాబా అండి. अवतार मेहर बाबा की जय। अंदर की जय मेहर बाबा।